హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే టమాటా కొత్తిమీర పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూపించేస్తా. ఇదైతే మన నార్మల్గా ఊళ్ళో అమ్మ వాళ్ళు చేస్తారు చూసినావా, అట్లయితే చేస్తున్నా నేను. ఇంకా స్పైసీనెస్ మాకు ఎక్కువ ఉండాలి, ఎక్కువ కారం తింటాం కాబట్టి స్పైసీనెస్ ఎక్కువ ఉండాలని చెప్పి పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేపుకుంటున్నాను నేను. ఏం చేసిన అంటే నేను ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువే ఉంటాయి కదా, నాకు అంత ఐడియా లేకుండే కారం తక్కువనే ఉంటాయి కావచ్చు పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపితే అనుకున్నా, కానీ చాలా స్పైసీ అయిపోయింది. మస్తు కారం ఉన్నది పచ్చడి. అయినా సరే తినేసినాం మేము. మాకు పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం, నాకైతే పర్సనల్గా మస్తు ఇష్టము. అందుకే ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయింపుకొని పక్కన తీసుకున్న తర్వాత టమాటా కొత్తిమీర వేయింపుకోవడము. పల్లీలు వేయడం ముందే మర్చిపోయినా, అందుకే పల్లీలు కూడా వేసుకున్నా. మనం ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు పల్లీలు కొన్ని ఇంకా కొన్ని నువ్వులు వేసుకుంటే బాగుంటుంది, కానీ మా ఇంట్లో నువ్వులు అవైలబుల్గా లేవు. నేనైతే ఎప్పుడైనా ఉన్న వాటితోనే చేయడానికి ట్రై చేస్తా, లేని వాటి కోసం అస్సలు ఆత్రం పడను. ఇంట్లో ఉన్న వాటితోటి ఏం చేయాలని ఆలోచిస్తే తప్ప ఇది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి చేయాలని అయితే నాకు అసలు ఆలోచన ఉండదు. అందుకే మా ఇంట్లో పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవైతే ఇస్తున్నా. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. మనకు మెయిన్గా టమాటా కాబట్టి టమాటా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇంకా టమాటాలలో కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మంచిగా మగ్గేటట్టు అయితే ఉంచేసిన. ఆ తర్వాత కొన్నేమో ధనియాలు, ఈ ధనియాల ఫ్లేవర్ కోసం కొన్ని వేసుకోవచ్చు, ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇంకా సాల్ట్ వేసుకుంటే టమాటా కొంత తొందరగా ఉడుకుతుంది కదా అని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని అయితే కొంచెం సేపు అయితే మంచిగా ఉడికిచ్చేసిన. ఈ టమాటాలు ఉడికిన అంతలోపు అయితే నేను ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర ఉంది కదా, దాన్ని అయితే మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవడమే. అది మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా కూడా చల్లారిన తర్వాత వేసుకుంటా. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఫస్టే వేసుకోవచ్చు, కాకపోతే నాకు పోపు వేయను అనుకుంటున్నాను నేను ఈసారి. అందుకని చెప్పి పోపు కంటే దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే కరివేపాకు టేస్ట్ కూడా బాగుంటుందని ఇట్లా వేసుకొని చల్లారేంతసేపు పక్కన పెట్టుకున్నా. ఇప్పుడేమో వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే నేను కొంచెం తక్కువ వేసుకున్నాను కదా సాల్ట్. ఇంకా ఎల్లిపాయలు జీలకర్ర, ఎల్లిపాయలు అయితే మ్యాండేటరీ అని చెప్పొచ్చు. ఎల్లిపాయతోటి పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ పచ్చడి అయితే నేను పోపేం వేయట్లేదు, ఇట్లే తింటాము. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అట్లే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.